దేవుడు తన సొంత కుమారుడైన యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చవలనని, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో ఈ భూమి మీదకి పంపించాడు. ఆయనలో ఏ పాపము లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన నీతిమంతుడు, కానీ పాప శరీర ఆకారాన్ని మాత్రమే ధరింపజేసి పంపించాడు. ఎందుకు? ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అందుకనే మన శిక్షను ఆయన భరించాడు. పాప శరీర ఆకారముతో ఈ లోకములోనికి వచ్చాడు. మనుష్య రీతిగా, మనుష్యుల పోలికగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపముతో ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఈ పాప శరీర ఆకారమునకు, ఆ పాపమునకు ఈ పాప శరీరములో శిక్ష ఇచ్చుటకే.